ఎలా ఉన్నారు? నా స్టైల్లో హల్వా చేసే విధానం చూపిస్తున్నాను. యాలకులు, జీడిపప్పు, బాదం పప్పు, పంచదార, రవ్వ, ఇంకా ఫుడ్ కలరు. ముందుగా జీడిపప్పుల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ బాదం పప్పులు కూడా కట్ చేసుకోవాలి. ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తున్నాం కదా, ఏదైనా కూడా సీడే చేయాలని అనుకుంటున్నాను. అందుకని ఫస్ట్ సీడ్ తయారు చేస్తున్నాను. నెయ్యి వేసేసాను, అది వీడియో లాగడం మర్చిపోయాను. నెక్స్ట్ జీడిపప్పు కొంచెం వేపుకోవాలి. ఇంకా జీడిపప్పులు అయితే కలర్ చేంజ్ అయ్యిందిగా, తీసేస్తున్నాను. నెక్స్ట్ బాదం పప్పు, ఇది కూడా కలర్ చేంజ్ అయిందిగా, తీసేస్తున్నాను. నెక్స్ట్ కొంచెం రవ్వ కొంచెం వేపుకోవాలి. రవ్వ అయితే కొంచెం చేంజ్ అయ్యిందిగా, ఇక తీసేస్తున్నా. అన్నీ తీసేసాను కదా, వాటర్ పోస్తున్నాను. ఇదైతే బాయిల్ అవ్వాలి. ఇదైతే కప్పు రవ్వ, కప్పుకి 1 గ్లాస్ పోసా. ఇదైతే పెద్ద గ్లాస్ పోసా, నేను కనిపించట్లేదు ఏమో వీడియోలో. పెద్ద గ్లాస్ పోసా వాటర్. ఇంకా నేనైతే ఒక ఫుడ్ కలర్ వేసేస్తున్నా. ఇంకా వదిలేద్దాం, బాయిల్ కావాలి. మూత తీసి చూద్దాం, బాగా బాయిల్ అవుతుంది కదా. యాలకులు దంచుకున్నాను, యాలకులు వేసేస్తున్నాను. ఇక ఫుడ్ కలర్లో ఈ 2 కలర్లు ఏదైనా కూడా వాడుకోవచ్చు. ఈ 2 కలర్ ఏదైనా కూడా వాడుకోవచ్చు. నెక్స్ట్ పంచదార వేసేస్తాము. బాగా బాయిల్ అవుతాం కదా, నెయ్యిలో వేపు పెట్టుకున్న రవ్వ వేసేస్తున్నాం. ఇదైతే బాగా మిక్స్ చేయాలి, గడ్డలుగా వచ్చేసింది. హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? నా యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, ఫాలో చేయండి. ఎలా ఉన్నారండి? అన్నం తిన్నారా? నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తున్నానండి. ఫాలో చేయండి, లైక్ చేయండి. హల్వా చేయడం చాలా ఈజీనే, ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి తినండి నా స్టైల్లో. అయితే ఇలా కలుపుతూ ఉండాలి, లేకపోతే ఉండలు కట్టేస్తుంది. ఇదైతే దగ్గరికి వచ్చేసింది. వాటర్ అయితే 1 కప్పుకి ఇదిగో 1 గ్లాసు సగం వేసుకున్నాను. వాటర్ అయితే ఎక్కువ పట్టింది.
ఒక గ్లాస్ ఒకటిన్నర గ్లాస్ పోసాను వాటర్ అయితే. ఇదైతే పెద్ద గ్లాస్ ఇది. కలుపుతా ఉండాలి. నెక్స్ట్ మనం వేపుకున్నాంగా ఇది వేసుకోవాలి. జీడిపప్పు, బాదం పప్పు అది అయిపోయింది కదా. నెక్స్ట్ ఆయిల్ వేసుకున్నాను ప్లేట్కి. దీంట్లో అయితే ఇప్పుడు ఏదో నెయ్యి ఏమి యాడ్ చేయలేదు, ముందర వేపుకున్నాం కదా ఆ నెయ్యి. వాటర్ బాగా బాయిల్ అయినప్పుడు ఇది వేసేయడమే. రవ్వ ఇక్కడ రెడీ అయిపోయింది. ముందుగా అయితే దేవుడికి ప్రసాదంగా పెట్టేస్తున్నా. స్టవ్ ఆపేసా. ఇక్కడ నెక్స్ట్ ప్లేట్లు వేసుకుంటాను. హల్వా అయితే రెడీ అయిపోయింది. నా స్టైల్లో ట్రై చేయండి. నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను.